కొన్ని వందల ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా మద్దిపుట్టు గ్రామంలో ఈ మర్రి చెట్టు కింద భూలోకమాత అమ్మవారు ఈ చుట్టుపక్కల ప్రజల ద్వారా పూజలు అందుకుంటూ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ స్వయంభుగా ఈ అమ్మవారు వెలిచిందని కొమ్ము పుట్టుగా, మధ్య పుట్టుగా, బైరెడ్ల పుట్టుగా, కొరకాని పుట్టుగా, నెలవంక ఈ 5 గ్రామాల వాళ్ళు తమ గ్రామ దేవతగా కొలుచుకుంటూ తమ కోరికలు తీర్చే ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ మర్రి చెట్టు ఆది అంతం తెలియకుండా పాకుకుంటూ పోతుంది. ఎంతలా అంటే ఇప్పటికీ 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మర్రి చెట్టు పాక్కుంటూ వెళ్తూ ఆ ఊడల మధ్యలో అమ్మవారు కొలువై ఉంది. పూర్వం ఈ గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఈ మర్రి చెట్టు ఊడలు తన తోటలోకి వచ్చాయని నరికివేయడం వల్ల తమ ఇంట్లో అకాల మరణాలు సంభవించాయని గ్రామస్తులు ఒక కథను చెప్పుకొస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని కారణంగానే ఆ మర్రి చెట్టు ఊడలు విస్తరించిన ప్రదేశం అంతా ఆ చెట్టుకి అంకితం ఇస్తారు గాని ఊరు ప్రజలు గాని తోట కాపరి పొలాల యజమానులు ఆ చెట్టు యొక్క కొమ్మల్ని ఊడల్ని తీయడం గాని నరకడం గాని చెయ్యరు. ఇన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ ఈ చెట్టు యొక్క మొదల్ని కనుక్కోపోవడం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇక్కడ గ్రామస్తులు చెప్పుకొచ్చేది ఏంటంటే ఉద్దానం స్వరూపాలనే మార్చేసిన ఎన్నో తుఫాన్లు వచ్చినప్పటికీ ఈ చెట్టు చెక్కు చెదరకుండా ఆకులు రాలడం తప్పించి ఎలాంటి నష్టం జరగలేదు. ఈ ప్రదేశంలో గ్రామ ప్రజలందరూ సాయంత్రం వేళ సేద తీరడానికి ఇక్కడ బెంచ్లను ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. ఈ ఆలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు మొదటగా 2 సింహ విగ్రహాలతో పాటు పోతురాజు విగ్రహం ఉండి ప్రధాన గోపురంలో అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది. ఆలయం కొద్దిగా ఎదురుగా నాగదేవత విగ్రహం, ఆలయం వెనుక అమ్మవారి యొక్క శక్తుల కొన్ని ప్రతిమలు, ఇక్కడ ప్రజల కోరికలు తీరిన తర్వాత వాళ్ళు కట్టిన ముడుపులు, ఇక్కడ చుట్టుపక్కల రైతులు తమ వ్యవసాయం ఉత్పత్తి నుండి వచ్చిన మొదటి భాగాన్ని అమ్మవారికి సమర్పించి ఈ వెనక చెట్టు ఊడలకు కట్టినట్టు కనిపిస్తాయి. ఈ టెంపుల్ కి ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒంటరిగా వెళ్ళినట్లయితే ఈ చుట్టుపక్కల జనావాసం లేనందువల్ల ఈ అట్మాస్ఫియర్ అంతా కాస్త భయంకరంగా స్కారీగా అనిపిస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారిని 7 సంవత్సరాలకు ఒకసారి పల్లకోత్సవాలు జరుపుతూ ఈ 5 గ్రామ వీధుల్లో తిప్పుతారు. రీసెంట్ గా ఈ 7 సంవత్సరాల పల్లకోత్సవాలు ఫిబ్రవరి 19th లో జరిగిపోయాయి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నవరాత్రులు సంక్రమణాలు జరుపుతూ ఈ అమ్మవారికి పూజలు చేస్తారు. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇలాంటి హిడెన్ టెంపుల్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోండి.